అబ్బా ఏముందన్నయ్య దీనిలో ఇంత టైట్ గా ఉంది, ఏం పెట్టారు? ఈ వదిలి గురించి తెలిసిందే కదమ్మా, అట్ట వినగడ్డంతా పెట్టుంటది, ఎడ్డి ముక్కంది, చెప్తే వినదు. ఏమన్నా అంటే అట్టగాడిదిలాగా అట్టంగా పడుకొని అరగంట సేపు ఇడ్చుద్ది. చచ్చిపోతున్నానమ్మ దీంతోని. ఏ లక్ష్మి, ఎంతసేపు? వస్తున్నానండి, ఇంకో 2 బ్యాగులు ప్యాక్ చేస్తున్నా. లగేజ్ ప్యాక్ చేస్తున్నావా? ఇలా రోజంతా నువ్వు లగేజ్ ప్యాక్ చేసుకుంటూ కూర్చుంటే అక్కడ ట్రైన్ వెళ్ళిపోద్ది. ఆ తర్వాత మన ఇద్దరం కూర్చొని ప్యాకాట ఆడాల్సిందే. అబ్బా ఎందుకన్నయ్య అంత గట్టి గట్టిగా అరుస్తున్నావు? అరవక ముద్దు పెట్టుకోమంటావా? 2 రోజుల భాగ్యానికి ఇన్ని బ్యాగులు అవసరమా? నువ్వే చెప్పు. ఏవండి, మీకు 24 చొక్కాలు, 18 ప్యాంట్లు, 4 పంచలు, 1 చెడ్డీ. నాకేమో 36 చీరలు, వాటికి మ్యాచింగ్ బ్లౌజులు, ఎక్స్ట్రా క్యాష్. అంటే దారిలో ఏమన్నా నచ్చితే కొనుక్కోవచ్చు కదా. అలాగే మనం తినడానికి 60 చపాతీలు, 30 గారెలు, 20 బూరెలు, 1 బాక్స్ నిండా పెరుగన్నం. అంటే కొనుక్కుంటే డబ్బులు అయిపోతాయి కదా, అందుకని ఇంకేమైనా పెట్టమంటారా? ఎందుకు? నన్ను కూడా ఏదైనా బ్యాగులో తోసి జిప్పేసి దానిద్దరు వదిలిపోద్ది. యూజ్లెస్ ఫెలో. టికెట్ డబ్బులు మిగులుతాయనే కదా అన్నయ్య. చెప్పండి, ఇంకేమైనా పెట్టమంటారా? నీ ఎంకమ్మ, మనం ఏదో ప్రపంచ యాత్రలు బయలుదేరుతున్నట్టు అంత బిల్డప్ ఇస్తావేంటే? తొక్కలోది 2 గంటల ప్రయాణం, 2 రోజులకు సరిపడా బట్టలు సర్దవే అంటే 2 నెలలకు సరిపడా సామాన్లు సర్దావు. అయినా తప్పు నీది కాదే, నీతో ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకున్నా చూడు, నాది. నా చెప్పు తీసుకొని నన్ను కొట్టుకోవాలి. ఎక్కడికి వెళ్తాను? చెప్పు తీసుకురావడానికినా? ఎందుకు నవ్వుస్తుందానా నీకు? కనీసం ఆపాలని కూడా అనిపించట్లేదా నీకు? మీరు నన్ను కోప్పడుతున్నారు కదా, నాకు అర్థమైంది. ఏదో పేతాస్ ఫేస్ పెట్టకు, ఎడంకాలతో ఎగిరి తన్నాలనిపిస్తుంది. రామచంద్ర, సర్లే 2 రోజులు ఊర్లో ఉండట్లేదు, కంచెన్ని జాగ్రత్త చూసుకోమని చెప్పి ఎదురింటి వాళ్ళకి చెప్పమని చెప్పావా? చెప్పానండి. ఎదురింటి సుజాతకి, వాళ్ళ అమ్మాయి హేమకి, పక్కింటి రావు గారికి, వాళ్ళ తాతయ్య పుల్లయ్యకి. చాలా పే పద వెళ్దాం. జాగ్రత్త కంచన్. జాగ్రత్త కంచన్. ఫ్రిడ్జ్ లో పాలున్నాయి, కావాలంటే తాగు. పక్కన గుడ్లున్నాయి, కావాలంటే తిను. ఏమైందండి? మొదలెట్టావు కదా, ఇప్పుడల్లా ఈ సావదులే కానీ వెళ్దాం పదండి. మీ బాబు ముందు జాగ్రత్త అంటుంటే ఏమో అనుకున్నా, తర్వాత అర్థమైంది ముందు జాగ్రత్తగా ఉండు అని హింటిస్తున్నాడని. ఏమండి? మాట మాట్లాడమంటే బ్యాగులతో పేకు రిస్కు చచ్చిపోతానే అనుకుంటున్నావు. అది కాదండి. నోరు మోయ్, మాట్లాడుతున్నా కదా. కంచెనట్టు ఆడదేపో, సౌండ్ లేకుండా పదా. కంచన్ జాగ్రత్త నాన్న. చెప్పరా. ఏం చేస్తున్నారు సార్? కపాలంలో కాపురం అనే సినిమా వచ్చింటే చూడని పోతున్నాం. కపాలంలో కాపురమ్మ? అదేం సినిమా? ఏదోనే కొత్త సినిమా అంట. ఇదిగో ఈ గోరగాడు గోల్ చేస్తుంటే పోతున్నాం. రేయ్ మా సిస్టరా, ఒకసారి ఫోన్ ఇటీ. ఇప్పుడు ఆ యదవతో మూవీ అవసరమా? వాడు కోతి ఫేస్. ఫ్రెండ్షిప్ వద్దంటే వాడితో సినిమాకి వెళ్తావేంటి? ఎప్పుడు నీ వెనకాల తిరుగుతూ ఉంటాడు. వద్దురా బాబు, నువ్వు మాట్లాడుకో. నువ్వు చెప్పు. అంటే ఇంట్లో ఎవరు లేరు, వచ్చే ఉద్దేశం ఉంటే రావచ్చు. చాలే, మేము కూడా వీడియోలు చూసాం. ఇంట్లో ఎవరు లేరనగానే ఏసుకొని రావడము, తీరా చూస్తే డోర్ లాక్ చేసి ఉంటది. ఏంటి అని అడిగితే చెప్పా కదా ఇంట్లో ఎవరు లేరంటావు, అంతేగా. దేడిది మగ్గా, నిజంగానే ఇంట్లో ఎవరు లేరురా, నేను ఒక్కదాన్నే ఉన్నా. అవునా? నీకిష్టమని చాలా కష్టపడి వదులతో బిర్యానీ చేపించా. బిర్యానీయా? నీతో కలిసి నేను లంచ్ చేద్దామని ప్లాన్ చేస్తే నువ్వేమో కపాలంలో కాపురం, శవాలతో సంసారం, ఇలాంటివన్నీ అంటున్నావు. నాకేం తెలుసురా. సర్లే, 20 minutes లో అక్కడికి వస్తా. బాయ్. అరే గోరా, నువ్వు దిగరా. రేయ్, నాకు మ్యాటర్ అంతా అర్థమైంది. నువ్వు కంచెం దగ్గరికి వెళ్తున్నావు కదా. ఇంటెలిజెంట్ ఫెలోరా నువ్వు. తను నా కోసం బిర్యానీ చేస్తుందంట, తినేసి వస్తా.
బిర్యానీ అంటే నేను తింటా. ఫోన్లో పెట్టిన సరిపోలేదా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ముందు నువ్వు దిగి చెప్తా. రేయ్ దిగిరా చెప్తా. అదిగా ఏంటో చెప్పు. ఒరే నువ్వు కపాలను కాపురం చేయి, నేను వెళ్ళి కంచుతో బిర్యానీ తినొస్తా. రే నా దగ్గర డబ్బులు కూడా లేవురా. ఈ మధ్య లావుతున్నావు కదరా, వాకింగ్ చేయి. పొట్ట. రేయ్ 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 నన్ను నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతున్నావు కదా. నాలుగు మీద మచ్చలుండుంటరా నేను తొడగొట్టి శబ్దం చేసి చెప్తున్నా. ఈ రోజు నువ్వు వెళ్ళే పని నీకు అవ్వకుండా, నువ్వు అనుకున్నది ఏది జరగకుండా, ఈ రోజు నుంచి నీ మొహంలో నవ్వనేది లేకుండా సంకరాగిపోతావు. పో నడుచుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు నేను. కంచు యాడున్నావే? కంచు యాడుంది ఇది? పర్లేదు, మా బావ ఇల్లు బాగానే కట్టాడు. సార్ నేనేం చేయలేదు సార్, అంతా కన్సిడర్ చేసింది సార్. ఏమన్నా ఉంటే తనతో మాట్లాడుకోండి సార్. సార్ ప్లీజ్. హే కంచు నువ్వా? ఎవరో అనుకుని భయపడ్డాను తెలుసా? నీ అబ్బా అంటే దొరికిపోతే మొత్తం నా మీద తోసేస్తావు అనమాట. అలా కాదే, నేనేదో సరదాగా అలా. ఒంగురా ఒంగు. ఏంటి వంగాలా? ఒంగు కింది కొంగరా. వంగాల్సిందనా? నిన్ను రోజు బయట ఫుడ్ తిని తిని బోర్ కొట్టిందేమో అని ఇంట్లో కష్టపడి ఫుడ్ చేసి నీతో లంచ్ చేద్దామని ప్లాన్ చేస్తే అంతా నా మీద దోషిస్తావా? చెప్పేది ఒకసారి వినవే. వినన్రా, ఈ రోజు నా చేతిలో చచ్చిపోతావు. నీకోసం ఇంత రెడీ అయ్యాను, నువ్వేమో నా మీద దోషిస్తావా? ఒక్క నిమిషం. బా కంచు ఇంత అందంగా ఉన్నావేంటి? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. అవునా? అవునరా, నిజంగా. నేను మర్చిపోలేదు. టాపిక్ డైవర్ట్ చేయకు. మరి ఎందుకు భయపెట్టాను? నేనేదో సరదాగా చేశాను. మేము కూడా సరదాగానే చేసాం. సరదాగానా? అంటే నువ్వైతే సరదాగా చేయొచ్చు, నేను చేయకూడదా? ఇంటికి పిలిచి మరి హట్ చేసావు కదా. నేను వెళ్తానే, బాయ్. ఇది ఆపట్లేదేంటి? నేను నిజంగా వెళ్ళిపోతున్నా. రవి ఏంటి? సారీతో నా కోపం పోదు. అంటే హగ్గిస్తే పోతుందా? పోతుందే. పోతుంది. ఆగరా, ఏం చేస్తున్నావు? నువ్వేగా హగ్గిస్తా అన్నావు. హగ్గిస్తా అని అనలేదు, హగ్గిస్తే పోతుందా అని అడిగాను. దాని అర్థం హగ్గిస్తా అనేగా. కాదు. కాదా? అయితే నా కోపం పోలేదు, నేను వెళ్తున్నా మరి. రవి సరే, డోర్ వేసిరా. మాయరో మాయరో ఏం మాయరో కాటుకా కళ్ళతో కుంప ముంచింది. మాయరో మాయరో ఏం మాయరో నేలపై నడుస్తున్న చందమామరో అలజడే లేని తుఫాను నన్ను తాకెరో. మాయరోగమేదో వచ్చి చచ్చిపోతిరో గడవదే రోజు కూడా తాను లేకరో. ఇంతలోనే అంత వింత ప్రేమాయరో. మాయరో మాయరో ఏం మాయరో కాటుకా కళ్ళతో కొంప ముంచింది. మాయరో మాయరో ఏం మాయరో నేలపై నడుస్తున్న చందమామరో. ఆ డోర్ సౌండ్ ఏంటి? ఎవరు లేరన్నావు? ఎవరై ఉంటారు? ఏమో నాకు తెలీదు. తెలీదంటావేంటి? అబ్బా నా టెన్షన్ పెట్టకు. నువ్వు ఎక్కడ దాక్కో, నేను చూసేసి వస్తాను. ఇప్పటికిప్పుడు ఎక్కడ దాక్కోవాలి? ఎక్కడో చోట దాక్కో. దొరికితే ఏం చేయాలో ఏదో ఒకటి ఆలోచించే ఉంటావు కదా. నువ్వు ఎక్కడ దాక్కో, నేను వెళ్ళేసి వస్తాను. ఏంటమ్మా డోర్ తీయటానికి ఇంతసేపు? అన్నయ్య నువ్వేంటి మళ్ళీ వచ్చావు? నువ్వేం డ్రెస్ ఏం చేసావు? అంటే ఇంట్లో ఎవరు లేరు కదా అని సరదాగా. ఇంట్లో ఎవరు లేరని మళ్ళీ రీల్స్ చేయడం స్టార్ట్ చేసావు అంతేనా? అవునన్నయ్య. అనుకున్నా. నీకెన్నిసార్లు చెప్పాను నాన్న ఈ రీల్స్ వీల్స్ మనకొద్దని? అంటే ఏదో ఊరికే చేశా అంతే.
నువ్వేంటన్నయ్య మళ్ళీ వచ్చావు? ఉందిగా మీ వదిన, హా, ఇందాక పొరపాటున స్టేషన్కి వెళ్లే వరకు మాట్లాడొద్దన్నా అని చెప్పేసి సరిగ్గా రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత అప్పుడు చెప్తుంది, ఏమని? ఇంట్లో ఇంకో బ్యాగ్ మర్చిపోయాను వెళ్ళి తీసుకురండి అని. ఏ పోనీ వదిలేవే అంటే ముఖం ఇంత లావును పెట్టుకుని ఏడుస్తుంది. చుట్టూ జనాలు చూసి చూపులకి ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ ఇంటికి వచ్చేసాను. ఓ, నువ్వు వెళ్ళుకుని వాటర్ తీసుకురా నాన్న, మళ్ళీ ట్రైన్ వెళ్ళిపోద్ది. అన్నయ్య జాగ్రత్త తప్పించుకున్నా. బాయ్ అన్నయ్య. బాయ్ అమ్మా. అమ్మయ్య. అన్నయ్య వెళ్ళిపోయాడు, ఇక బయటికి రావచ్చు. నిన్నే ఓవర్ చేయకు, బయటికి రా. అరే రారా. బా ఎక్కడ దాక్కున్నావురా? ఇలా ఎంతసేపు చూస్తావన్నయ్య? ఏదో ఒకటి మాట్లాడు. ఏం మాట్లాడమంటావు? పోనీ ఏం మాట్లాడాలో నువ్వే చెప్పు. అసలు నువ్వు ఇచ్చిన షాక్కి మనిషి అన్నోడికి ఎవరికైనా మాట వస్తుందా? అంటే అన్నయ్య అది నేను అసలు మీ వదినని చూడు, తెగులొచ్చిన కూడి కరెంట్ షాక్ కొట్టినట్టు ఎలా అయిపోయిందో. అలా కాదు బావా. ఎవడానికి బావా? సార్ ఎవరికి సార్ బావా? సార్ 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 ఓకే కదా సార్? నేను కంచెని నిజంగానే లవ్ చేస్తున్నాను సార్. చిన్నోర్బై, లవ్ చేస్తే ఇంటికి వచ్చి పెద్దలతో మాట్లాడాలి, అంతేగాని ఎవరు లేనప్పుడు ఇంట్లో దూరటం, ఎవరన్నా వస్తుంటే బ్యాగ్లో దూరటం కాదు. నేను రావడం కాదు సార్, మీ చెల్లి ఫోర్స్ చేసింది. అంటే అన్నయ్య నేను జస్ట్ బిర్యానీ తింటాడని పిలిచాను అంతే. అంతే సార్, జస్ట్ బిర్యానీ తినడానికే. బిర్యానీ తిందామని ఎవ్వరు లేనప్పుడు హ్మ్. తలుపులు వేసుకొని, అది బెడ్రూమ్లో. అలాంటి బిర్యానీలు తిన్నాం. అంటే అన్నయ్య అది అసలు నేను ఇంటికి రిటర్న్ వచ్చినప్పుడే నీ కంగారు చూసి విషయం పసిగట్టాల్సిందే. ఛా, పెళ్లిలో అంతమంది ముందు పరువన్నా పోకుండా ఉండేది. రేపేం మోకం పెట్టుకుని బయట తిరగాలి. ఎందుకు సార్? మీ చెల్లి ఇష్టాల కంటే బంధువుల భావాలకు ఇంపార్టెన్స్ ఇస్తారు. అక్కర ఉన్నంత వరకు ఆదినారాయణ, అక్కర తీరాక గూతనారాయణ అనుకునే చుట్టాల గురించి మా జీవితాలు ఎందుకు సార్ పాటు చేస్తారు? సంబంధం లేకుండా సామెతలు చెప్పావంటే సమోసా నలిపడం కలిపేస్తావు అనుకుంటున్నావు. సార్ నలుగురు గురించి ఆలోచించేవాడిని అయితే ఇలా 4 గోడల మధ్యలో నిలబెట్టి మాట్లాడేవాడిని కాదురా. అయినా ఏం చేశారని? ప్రేమించుకున్నారు అంతే కదా. ఈ వయసులో అందరూ చేసేదేలే. ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంకేం చేస్తాం? ఇంతకీ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా, లేకపోతే ఇళ్లలో దూరు గొళ్ళాలు పెట్టడం? సార్ అన్నయ్య
ఏంటా మాటలు? ఏం చేయమంటావు? ఈ దిక్కుమాల జనరేషన్ అంతా ఇలాగే తగలడింది. నీ మీద నమ్మకం ఉన్న ఈ జనరేషన్ లవ్ గురించి భయంగా ఉంది. మేము ఈ జనరేషనే అన్నయ్య, కానీ మరీ నువ్వు అనుకున్నంత వర్స్ట్ ఏం కాదు. సర్లే, మీ అమ్మ నాన్న పిలు, పెళ్లి గురించి మాట్లాడదాం. పేరెంట్సా? పేరెంట్స్ అంటావేంటి? పెళ్లి చేసుకోవా? సార్ టైం పాస్ కోసం చేద్దాం అనుకుంటున్నావా? సార్ అంటే మా చెల్లిని మోసం చేస్తావా? చిచి చెప్పు, అడుగుతాను కదా, నిన్నే మాట్లాడవు. సార్ అలా ఏం కాదు సార్, నిజంగానే లవ్ చేశాను సార్. అయితే మీ అమ్మ నాన్న పిలు. అంటే అది చిన్నప్పుడే మా అమ్మ నాన్న తప్పిపోయారు సార్. తప్పిపోయారా? అదేంటి? అదో పెద్ద కథ సార్. చెత్తదైనా పర్లేదు, మా అన్నయ్య వింటారు, చెప్పు, టైం ఉంది. నాకు ఆచారం అలా ఉంది, నువ్వు చెప్పు. నా చిన్నప్పుడు నేను చాలా చిన్నగా ఉండేవాడిని సార్. చిన్నప్పుడు ఎవడైనా చిన్నగానే ఉంటాడు. ఓ వాటి కోఇన్సిడెన్స్. అప్పుడు నాకు 9 ఏళ్ళు ఉంటాయి. మా ఫ్యామిలీ అంతా కలిసి విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ గుడికి వెళ్ళొస్తుంటే బస్ స్టాండ్లో నన్ను చోట కూర్చోబెట్టి మా నాన్న లగేజ్ బ్యాగుల కోసం అలా వెళ్ళాడు. మా అమ్మ ప్రసాదం ప్యాకెట్ల కోసం ఇలా వెళ్ళింది. అప్పుడు ఏం చేయాలో తెలియక అటు ఇటు చూస్తున్నా నాకు దూరం నుండి నాకంటే చిన్నగా కొంచెం తెల్లగా ఒక పిల్ల కనిపించింది. ఆ అమ్మాయి నీకు ఇంకా టచ్ లో ఉందా? ఆడదాను అనిపించావమ్మా, ముందండి చెప్పని. నేను ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి హే బేబీ వాట్స్ యువర్ నేమ్ అన్నాను. అప్పుడు ఆ అమ్మాయి నా పేరు స్వీటీ అని చెప్పింది. అప్పుడు తన చెయ్యి ఇలా తీసుకొని తన బుగ్గ మీద చేయి పెట్టి తన కళ్ళలోకి చూస్తూ దూరం దూరం చెయ్యి కొరికాను సార్. అంతే. కొరికేవే? దేనికి? అంటే చిన్నప్పటి నుంచి నాకు స్వీట్లు అంటే బాగా ఇష్టం సార్. ఆ అమ్మాయి పేరు స్వీటీ అనగానే స్వీట్గా ఉంటుందేమో అని కొరికాను సార్. ముందు మ్యాటర్ చెప్పు. అక్కడికి వస్తున్నాను సార్. అప్పుడు ఆ తెల్ల పిల్ల వాళ్ళ కరీనాన్న కర్ర పట్టుకొచ్చాడు. ఆయన నుంచి తప్పించుకునే గ్యాప్ లో మా అమ్మ నాన్న తప్పిపోయారు సార్. అంతే సార్, అది జరిగింది. దట్ వాజ్ మై సాడ్ అండ్ ట్రాజిడిక్ చైల్డ్హుడ్ స్టోరీ. అయ్యో, తప్పిపోయింది ఆలు కాదు నువ్వు అని నీకు ఇంతవరకు ఎవరు చెప్పలేదారా? అదేంటో సార్, ఈ స్టోరీ విన్న పెద్దోళ్ళు కూడా ఇదే మాట అంటున్నారు. ఈడియో ఫ్లాష్ బ్యాక్. ఇంతకీ ఇప్పుడు ఏమంటావు? అంటే నా తరపు నుండి అయితే ఎవరు లేరు సార్. మీరు మాకు పెళ్లి చేస్తే మీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ అవుతుంది సార్. ఫ్యామిలీ లేదు. ఏం చదువుకున్నావు? ఇంటర్మీడియట్ సార్. అబ్బా, చాలా చదువుకున్నావు. అసలు ఇంత పెద్ద క్వాలిఫికేషన్తో ఏం చేస్తుంటావు? ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ ఉంటాను సార్. బేవర్స్ అనమాట. మా చెల్లి ఎలా పరిచయం నీకు అసలు? ఇన్స్టాగ్రామ్ అన్నయ్య, వీడి రీల్స్ చూసి పడిపోయాను. అంతేలే, ముందు మీరు పడతారు, తర్వాత మమ్మల్ని బురదలు పడేస్తారు. అసలు తన రీల్స్ చూస్తే నువ్వు ఇలా మాట్లాడవన్నయ్య. మావుడు ఇన్స్టాగ్రామ్ లో పెట్టే యాటిట్యూడ్ కొటేషన్స్ కి ఎంతమంది లైక్ కొడతారు తెలుసా? నువ్వు ఆగు కంచన్. సార్ పెళ్ళి ఎప్పుడు పెట్టుకుందాం? మా చెల్లిని నువ్వు జాగ్రత్త చూసుకుంటావు నాకు నమ్మకం లేదే. నాకు నమ్మకం ఉందన్నయ్య. నువ్వు ప్రేమించావు కాబట్టి నీకు నమ్మకం ఉండొచ్చు, నిన్ను ప్రేమించే మాకు కూడా ఉండాలి కదా. నేను పెళ్లి చేయనని చెప్పట్లేదు, కానీ ఇప్పుడు చేయనంటున్నా. ఇప్పుడు ఏమంటున్నా సార్? నువ్వేదైనా జాబ్ చూసుకొని వస్తే అదే రోజు సాయంత్రం ముహూర్తం పెట్టి నెక్స్ట్ డే మండపం బుక్ చేస్తా. సార్ ఇప్పటికిప్పుడు జాబ్ అంటే కష్టం సార్. అయితే ఇప్పుడు దొరికితే అప్పుడే చేసుకో. సార్ జాబ్ అనే కండిషన్ పెట్టి మమ్మల్ని విడదీద్దాం అనుకుంటున్నారేమో. మేం మేజర్స్, మేం తలుచుకుంటే ఇప్పటికిప్పుడే పెళ్లి చేసుకోగలం. ఒక్క వీడియో పెట్టానంటే వైరల్ అయిపోతారు మీరు. నాకెంత సపోర్ట్ ఉందో తెలుసా? ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో తెలుసా? ఇది సార్, ఇది నా పవర్. ఇన్ఫ్లుయెన్సర్ పవర్ చూపినా చూస్తారా? నా పవర్ అంటే చూస్తారా? ఓకే సార్, ఓకే, మీరు ఎప్పుడంటే అప్పుడే ఉంటాను సార్. హలో, దెబ్బలేమని తగిలాయా? కింద పడితే తగలవా? మా అన్నయ్య తరఫున నేను చెప్తున్నాను, సారీ. పర్లేదులే, నా బావే కదా. అయినా నేను అనాలి, రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినా 4 పీకకుండా కూర్చోబెట్టి పిల్లనిస్తాను జాబ్ తెచ్చుకోమని చెప్తే మేము మేజర్లము కూజర్లము ఆవకాయ జాళ్ళమంటే కోపం రాదా? ఎవరే కూర్చోబెట్టి మాట్లాడింది? మీ అన్నయ్య కూర్చున్నాడు, నన్ను నిల్చోబెట్టి మాట్లాడాడు. అరే ఏం మాట్లాడుతున్నావురా? కంటెంట్ వదిలేసి కూర్చోయలేదు, కూర్చోబెట్టి మాట్లాడలేదు అంటావు. నీకు తెలుసు కదా
మంత్ ఎండ్కి వచ్చే శాలరీ కోసం మంత్ అంతా ఒకటి కింద పని చేయాలంటే నా వల్ల కాదు. చిన్నదో పెద్దదో నాకు బిజినెస్ అంటేనే ఇష్టం. నువ్వు చెప్తే వినవు కదా, ఈ బిజినెస్ అవన్నీ మనకెందుకు, జాబ్ చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు కదా. సరే నీకు అడుగుతాను చెప్పు. నువ్వు చెప్పినట్టు జాబే తెచ్చుకుంటాను. ఆ తర్వాత మీ అన్నయ్య పెళ్లి చేస్తాడు. అప్పుడు నువ్వేం చేస్తావు చెప్పు. నేనా? పొద్దున్నే కాఫీతో నీకు గుడ్ మార్నింగ్ చెప్తాను. నువ్వు ఫ్రెష్ అప్ అయ్యేలోపు టిఫిన్ రెడీ చేస్తాను. నువ్వు ఆఫీస్ వెళ్ళేటప్పుడు ఎదురొస్తాను. నువ్వు వచ్చే వరకు వెయిట్ చేస్తాను. ఆ తర్వాత తర్వాత ఏముంది, డిన్నర్ చేసి కబుర్లు చెప్పుకొని పడుకోవడం. ఆ నెక్స్ట్ డే? నెక్స్ట్ డే కూడా అంతే కదా, సేమ్. ఆ నెక్స్ట్ డే? నెక్స్ట్ డే కూడా సేమ్. ఆ నెక్స్ట్ డే కూడా సేమ్. ఆ నెక్స్ట్ డే నెక్స్ట్ డే నెక్స్ట్ డే అవన్నీ సేమ్. రొటీన్ లైఫే. నిన్ను ఎక్కడికైనా బయటికి తీసుకెళ్లాలంటే వీకెండ్ వరకు వెయిట్ చేయాలి. నీకేదైనా గిఫ్ట్ కొనాలంటే శాలరీ పడేంత వరకు వెయిట్ చేయాలి. ఇంట్లోకి ఏదైనా కొనాలనుకో బోనస్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. క్లైమాక్స్ ఏంటో తెలిస్తే 2 గంటలు సినిమానే బోర్ కొడుతుంది. అలాంటిది లైఫ్, ఇంకెంత బోర్ కొట్టాలి? ఇలాంటివేవో చెప్తుంటావు. అసలు ఈ బిజినెస్ నీ వల్ల అవుతుందా? అవుతుందా అవదా అంటే ఏది అవ్వదు. అవుతుంది అని మనం నమ్మినప్పుడే అది అవుతుంది. ఇవన్నీ మన మధ్యలో ఎప్పుడు ఉండేవే కదా, వదిలే. ఇంకేదైనా చెప్పు. ఏముంటాయి? అవును, మా అక్కగారు ఎలా ఉన్నారు? ఇప్పుడల్లా సెట్ అయ్యేలాగా లేదు. మా అన్నయ్య వస్తున్నట్టున్నాడు. బాయ్. రే, కింద రూమ్ కూడా లాక్ చేయకుండా వచ్చావేంట్రా? అవును, ఇంతకు వెళ్ళిన పని ఏమైంది? నిన్నే అడిగే చెప్పు. అరే మాట్లాడవేంట్రా? అవలేదు కదా? అవలేదు కదా? చెప్పరా, అవలేదు కదా? నాకు తెలుసురా రవదని. నాలుగు మీద మచ్చలు ఉన్నట్రా నేను. నా నోటితో ఏదంటే జరిగిపోద్ది. లేదంటే నన్ను నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతారా నువ్వు? ఎందుకు పిలిచిందన్నావుగా? బాగా తినవు బిర్యానీ. ఏం జరిగింది? సరే, ఇందుకు ఎలా దొరికిపోయావు? ఏమేవు పెళ్లికొచ్చి 10 నిమిషాలకు చీర మారుస్తావేంటే? ఇదే లాస్ట్ చీర అండి. ఇక్కడ వచ్చిన వాళ్ళంతా నీ పక్కన నన్ను చూసి నవ్వుతున్నారు. చీర కట్టుకోవడం అయిపోయింది, నగలు పెట్టుకొని వచ్చేస్తా. సరే, ఏదోడు కానిచ్చి తొందర తగలడు. అబ్బా మీరు వెళ్ళండి, నేను వస్తున్నా. నగలు ఎక్కడున్నాయి? ఈ చిప్ రావట్లేదండి. నడుములు పట్టేసినాయి. మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత ఏముంటది? ఎంతసేపటికి ఆవిడ బయటికి రాలేదు. కంచన్ వాళ్ళనే లోపలికి వచ్చేసాడు. గట్టిగా అడిగేసరికి నిజం చెప్పేశా. ఎంతైనా కంచెన వాళ్ళు అన్నయ్య గ్రేట్రా. అంత పక్కాగా దొరికిన తర్వాత కూడా నిన్ను కాళ్ళు చేతులు ఎరగొట్టుకుని పంపించాడు చూడు, నిజంగా గ్రేట్రా. నేను కూడా ఫస్ట్లో అలాగే అనుకున్నా, మంచోడని. ఆ తర్వాతే ట్విస్ట్ ఇచ్చాడు. ట్విస్ట్ ఏంటి? జాబ్ లేకపోతే పెళ్లి చేయడంట. జాబ్ పెద్ద మ్యాటర్ ఉంది, సెట్ చేసేద్దాం లేదోటి. రే జాబ్ రా. మనకు జాబ్ అంటే ఇష్టం లేదు కదా. సర్లే, ముందు మంది తర్వాత చూద్దాం. చేసి మామ. అవసరమా? నా కంచు కోసం ఏమైనా చేయొచ్చురా. నా కంచు కోసం నేను ఏమైనా చేస్తామావా? చేసే. తన కోసం నా గోన్లు కూడా వదిలేసుకుంటామావా? వా నా కంచు ఏంజిల్ రా. వా నాకు నా గోల్ కాదురా, లవ్వే ముఖ్యం. ఓకే మావా, నాకు నా గర్లు కావాలి, నా గోలు కావాలి.
ఏం మాట్లాడుతున్నావురా? హౌ కెన్ ఇట్ పాసిబుల్? ఇట్ ఈస్ పాసిబుల్ మావా. ఇప్పుడు ఐడియా వచ్చింది. ఏంటది? నేను ఐడియా అడగాలని. చాలా గొప్ప ఐడియా రా. నా దగ్గర ఐడియా లేదు. ప్లీజ్ రా, నువ్వు కూడా అలా అంటే ఎలా రా మావా? ప్లీజ్ రా, ఏదో ఒకటి చెప్పరా ప్లీజ్ రా. రే ఇలాంటి ఒక నిమిషం, సంక్లిష్ట పరిస్థితుల్లో వీళ్ళందరూ మాట చెప్తారు. ఏంటో అది? మన లైఫ్ పార్ట్నర్ని ఐడియా అడగాలని. కొట్టు కంచన్కి ఫోన్ కొట్టు. ఫోన్ ఎందుకు రా మావా? డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళి అడగడం బెస్ట్ కదరా మావా? కరెక్ట్, వెళ్ళరా మావా. నిన్ను మార్నింగ్ వదిలేసినందుకు చాలా బాధపడ్డావు కదా మావా. ఇప్పుడు నిన్ను వదిలేదు లేదు మావా. రా నాతో పాటు వెళ్ళిపోదాం. మనం పొద్దున్నే వెళ్దాం. లేదు మావా, ఇప్పటికెప్పుడే తెలియపోవాలి. నువ్వు వెళ్ళేసిరా మావా ప్లీజ్. మావా నన్ను సింగిల్ గా వదిలిపెట్టకు మావా. వెళ్దాం పద. మరి పద. వెళ్ళే దారిలో కట్ట కనిపిస్తావా? నన్ను రోడ్డు మీద వదిలేసి నేను చాలా హర్ట్ అయ్యాను మావా, తెలుసా? రే కూరా, ఏ బ్రాండ్ తాగేసినావురా? ఇంత ఘోరంగా ఉంది. రే చెప్పరా మావా. నువ్వు అభిమానంగా పిలిచావు అనుకున్నారా, కానీ ఇట్లా అర్ధరాత్రి పొట్టి దోమలకు ఆహారం చేసి వెళ్ళిపోతావు అనుకోలేదు మావా. రే మామ, నువ్వు నా ఫ్రెండ్ రా. ఈ ఫ్రెండ్ కోసం ఆ మాత్రం హెల్ప్ చేయరా? రే నువ్వు ఫ్రెండ్ కూడా నాకు తెలుసురా, కానీ ఇటుక తెలియదు అనుకుంటా. కుట్టి చంపేస్తున్నాయిరా. అరే నేను చెప్పేది జాగ్రత్తగాను, ఓకేనా? నేను ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను. ఏదైనా ప్రాబ్లం వస్తే ఈజీలీ ఆస్తాను. ఏంటి నువ్వు డైరెక్ట్గా వచ్చాయి. నేను పైకి ఎందుకురా? ఏదైనా ప్రాబ్లం వస్తే బైక్ రెడీగా పెట్టు, నేనే వస్తాను. హలో 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 రే హలో. రే. రే గోరా, రే గోరా రే. మా మాటనే పోతే కడుపడం అంటే ఇదే. రే బావా, బేబీ మీ అన్నయ్య కలకప్పుడు నేను వచ్చేసానే. ఎందుకు వచ్చానో తెలుసా అమ్మా? ఎందుకంటే మన పెళ్ళి త్వరగా అవడానికి నువ్వు ఐడియా ఇస్తావని. బేబీ చెప్పురా, ఐడియా చెప్పురా, చెప్పురా ప్లీజ్, ఐడియా చెప్పురా బేబీ. చెప్పమంటుంటే ఎవరాదే? ఏం చేస్తున్నారా? విజిలేస్తున్నాను సార్. దేనికి? మా గోరాగాడు వస్తాడు. నేను ట్రై చేయనా? ట్రై చేస్తారా? నాది నాకుందిరా. నేను వస్తున్నా మావా, నేను వచ్చేసామ్మా. సార్ మావాడు వచ్చేసాడు. విజిలేస్తే వస్తాడని చెప్పానా? రే మావ ఎట్రా జరిగేస్తా అన్నమాట. అబ్బా సార్, నుంచొని కాల్ లాగేస్తున్నాయి సార్. ఏదో ఒకటి మాట్లాడండి సార్ ప్లీజ్. నిన్ను వదిలేసి ఎంత పెద్ద తప్పు చేశాను నాకు ఇప్పుడు అర్థమవుతుందిరా. అరే లవ్ చేసినవని చెప్తేనే పరువు పోయినట్లు ఫీల్ అయ్యి విలన్స్లా మారిపోయే ఫ్యామిలీలు ఉన్న ఈ రోజుల్లో బ్యాగులో అడ్డంగా అంతమంది ముందు దొరికావు. నేనేమన్నా అన్నానా నిన్ను? అనలేదు అన్నయ్య. నిన్ను అడిగానా నేను? అడిగేది నిన్నేరా. చెప్పు. ఏమల్లే సార్. పాపం పిల్లలు ఏదో లవ్ చేసుకున్నారు, జాబ్ తెచ్చుకో పెళ్లి చేస్తా అని చెప్పా. అవునా? చెప్పానా లేదా? మరి నువ్వేం చేసావురా?
అది సరిగ్గా చెప్పరా. అన్నయ్య నువ్వు రవిని రా అంటుంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. అచ్చా సార్కి ఇప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలైతే. సార్ మాత్రం తాగేసి దొంగతనంగా అమ్మాయిల గదిలోకి దూరొచ్చు, మేం మాత్రం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. సార్ అంటే ఏదో ఊరికే మాట్లాడిపోదామని. ఊరికే మాట్లాడటానికి కదరా, వాడిది ప్లాన్ చేసి వచ్చాడు. ఇంత కీడాడో నీ ఫ్రెండా? అవును సార్. అనుకున్నా అవతారం చూడు ఎలా ఉందో, ఆది పురుషుల గ్రాఫిక్స్ లా ఉన్నాడు. అరే నాకు కోపం వస్తుందిరా. రావద్దని చెప్పు. అరే నాకు ఒకటి అర్థంగా అడుగుతాను, జనరల్గా పెళ్లి చెయ్యను అంటే కదరా ఈ పత్తంతా పెట్టుకోవాల్సింది. అరే జాబ్ తెచ్చుకోరా పెళ్లి చేస్తాను అని చెప్పాను కదా. ఈ ఎదవ పంచాయతీ ఏంట్రా నాకు. సార్ మ్యాటర్ ఏంటంటే మావిడి జాబ్ అంటే ఇందులో దాయడానికి ఉందిరా సార్. వీడికి జాబ్ అంటే పెద్దగా అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు కదా గోరా. ఇందులో దాయడానికి ఉంది కంచన్. సార్ వీడికి జాబ్. గోరా అంత గట్టిగా అరుస్తావేంటమ్మా? అది పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు ప్రెస్ చేయకుండా మాట్లాడుతున్నాడా అని. కరెక్టే, రాబోదాం. రే ఆగండ్రా, నాకెందుకో తేడా కొడుతుందిరా. మీరు ఏదో దాస్తున్నారు. అరే గ్రాఫిక్స్ నువ్వు చెప్పురా. సార్ ఏం లేదు సార్, వీడి జాబ్ అంటే ఇష్టం లేదు. చెప్పేశాడు. ఏ జీవితాంతం ఇట్లా బేవరుసుకుంటాటనా? సార్ వీడికి జాబ్ అంటే చిరాకు సార్, బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాడు. వారిని దానికి ఇంత మొహమాట పడతావంటే అలాగే చేసుకో. చూసావా చెప్పాను కాబట్టి సార్ ఒప్పేసుకున్నారు. సార్ ఏం లేదు సార్, మావిడి కొంచెం డబ్బులు తక్కువని అవి సెట్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసేస్తా. అవునా? నా దగ్గర మంచి బిజినెస్ ప్లాన్ కూడా ఉంది, కావాలంటే నేను హెల్ప్ చేస్తాను. అది సెట్ రా, సార్ కూడా హెల్ప్ చేస్తానంటున్నారు. సార్ ఇంతకీ మీ దగ్గర ఉన్న ఆ ప్లాన్ ఏంటి సార్? చెప్తా. రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది, కాంపిటీషన్ అస్సలు ఉండదు. ఓ కాకపోతే కొంచెం కష్టపడాలి. సార్ కష్టపడతాడు సార్, మావాడు బాగా కష్టపడతాడు, నాది హామీ. ఇంతకీ ఆ బిజినెస్ ప్లాన్ ఏంటి సార్? రోడ్డు చివర సుబ్బిగాడని మనకు బాగా కావాల్సిన ఒకడు ఉన్నాడు. వాడి దగ్గర ఓ పొల్లైస్ బండి ఖాళీగా ఉంది. ఓకే, దాన్ని గనక తీసుకున్నాడు అనుకో మీ వాడు, పెట్టుబడి తక్కువ సౌండ్ ఎక్కువ. ఒక్క 4 రౌండ్లు ఏ ఐస్ పొల్లైస్ సల్లైస్ అనుకుంటూ తిరిగాడనుకో, పెట్టుబడి బోను సాయంత్రానికి 500 వస్తాయి. ఏంటే 500 వస్తాయి. సార్ కామెడీ చేయకండి సార్. ఎవడా కామెడీ చేసేది? ఎవడు కామెడీ చేసేది? ఇన్వెస్ట్ చేయడానికి మనీ లేదు, సపోర్ట్ చేయడానికి ఫ్యామిలీ లేదు, పోనీ అయ్యగారే ఉన్న ఇరగబొడి చదివి సత్కారంటే అది లేదు. సార్ ఎవ్వరు లేకపోయినా మా ఫ్రెండ్కి నేనున్నాను సార్, నేను హెల్ప్ చేస్తాను వాడికి. జేబులో ఎంత ఉందో బయటికి తీరను ఒకసారి. వెతక్, నాకు అర్థమైంది నువ్వు వాడికి హెల్ప్ చేస్తావు. అన్నయ్య అది కాదు. నేను ఏది కాదు? డబ్బు లేకుండా ఏది కాదు. చూడు రవి, నీకు ఒక్కటే విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. నీ అదృష్టం బాగుండో, నీ ఐడియాలు నచ్చో, ఎవరన్నా హెల్ప్ చేసి రేపు పొద్దున నీ బిజినెస్లో 4 రాళ్ళు సంపాదించుకున్నా సరే, నా చెల్లిని నీకు ఇచ్చి పెళ్లి చేయడం కుదరదు. ఎందుకంటే ఇప్పుడు బాగున్న బిజినెస్ రేపు లాస్ రాదని గ్యారంటీ లేదు. బుద్ధిగా ఏదైనా జాబ్ చూసుకొని 4 రాళ్ళు సంపాదించుకునే ఆలోచన చేసుకో. సరే నా నుంచి 4 రాళ్ళు అంటున్నారు కదా, గులక రాళ్ళ కంకర రాళ్ళ ఇంకేమన్నా రాళ్ళ? గాడిదమ్మ గుడ్డులో రాళ్ళురా. అరే నా చెల్లెలుందిరా పక్కన, బూతులు తప్పి. సార్ అది కాదు సార్ బిజినెస్. చూడు రవి, నేను ఒక్కటే విషయాన్ని పదే పదే చెప్పను. 5 నిమిషాలు చెప్పండి. కాళ్ళు ఇరగొడతాయి అనుకున్నావు. రవి ఫైనల్గా నా మాట ఇదే, జాబ్ ఉంటేనే నా చెల్లినిచ్చి పెళ్లి చేస్తా. బిజినెస్ చేస్తా, బిల్డింగ్లు కడతా అంటే నాకు అవసరం లేదు. శాలరీ ఎంత తక్కువైనా పర్లేదు, నువ్వు ఒక మంచి జాబ్ తెచ్చుకుని నా ముందుకురా, నా చెల్లిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. లేదు నేను బిజినెసే చేస్తాను అంటే మా చెల్లిని మర్చిపో. రే ఇంకా అది ఆలోచిస్తున్నావా? ముందు బెగ్గేసే చెప్తా. వద్దురా, నాకు తాగాలని లేదు. మందు తాగడంలో తప్పులేదురా, తాగి వాగడమే తప్పు. పక్కనోడు వాగిందని సీరియస్గా తీసుకోవడం తప్పు. ముందు వేసే చెప్తా. అలా కాదురా, చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న ప్రేమకు దూరం అయ్యాను. ఇప్పుడు కంచెన్ ప్రేమకు కూడా దూరం అవుతానేమో అని కొంచెం భయంగా ఉంది. మనసేం బాగాలేదురా. రే 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 ఫేస్ అటు పెట్టుకు, నువ్వు చూడలే చచ్చిపోతున్నా. ఇదేస్తే నీకు ఒక ఐడియా చెప్తా. ఐడియానా? ఏంటిది? ఇదేసి చెప్తా.
అయ్యో వుడ్వర్డ్ డ్రాప్స్ అనుకున్నావా? లేబ్బే మొత్తం. తాగేసని చెప్పు. బిజినెస్ పెట్టాలంటే ఏం కావాలి? మనీ కావాలి. మరి జాబ్ కొట్టాలంటే స్టడీ కావాలి. కానీ మీ భావన ఒప్పించాలంటే ఒక సిస్టము, దానిలో ఫోటోషాప్ ఉంటే చాలు. నాకు అర్థం కాలేదు. ఒక ఫేక్ ఐడి కార్డ్ క్రియేట్ చేసి మీ భావ చేతిలో పెట్టు, నమ్మేస్తాడు. రే అది తప్పురా. అబ్బా తమరు ఎప్పుడూ జీవితంలో తప్పు చేయలేదు, మరి పత్తికించ కదా. ఒకవేళ దొరికిపోతే? మీ బావగాడేం సిఐడి కాదు, లేదంటే డిటెక్టివ్ కాదు. ఇడ్లీ పాత్ర మా వేసుకుని ఇంటెలిజెంట్లా ఫీల్ అవుతుంటాడు. అలా అనకరా, ఎంతైనా బావ కదా. అరే 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 రే మ్యాటర్ ఇప్పటికే లాగేంద్రా నా మాటిను. రేపొద్దున వచ్చి చెప్తా. బాటిల్ అయిపోయింది నా అబద్ధం చెప్తారు నువ్వు. ఇటే పద. సిస్టమ్ ఒక 1 hour కావాలి. పర్పస్ ఏంటి? మీకు ఎందుకు చెప్పాలి? చెప్పాలి బ్రో, అది ఇక్కడ రూల్. చెప్పకూడదు అయితే ఏంటి? రెజ్యూమే సార్, రెజ్యూమే చేసుకోవాలి. ఓ ఓకే. పర్ అవర్ 50 రూపీస్. 50 రూపీసా? కుర్తి అంటారు దీన్ని. ఓకే. ఏ సిస్టమ్ తీసుకోవాలి? ఆ సిస్టమ్ తీసుకోండి. మాకు చివరిది కావాలి. ఆ చివరిది ఎందుకు? అవును చివరిది ఎందుకు? ఓకే మాకు చివరిదే కావాలి. మాకు చివరిది కావాలి. ఎందుకు? ఎందుకైతే మీకు ఎందుకండి, మాకు చివరిదే కావాలి. ఇస్తున్నారు ఇవ్వట్లేదా? సరే 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 తీసుకోండి. భయ చిన్న డౌట్, నెట్ సెంటర్ ఏంటి ఇలా ఉంది? ఇది హైటెక్ నెట్ సెంటర్. ఏం సెంటర్? హైటెక్. హైటెక్ ఎక్కుదాంపా. వీళ్ళు ఏదో చూస్తున్నారు, ఏం చూస్తున్నారో కనిపించట్లేదు. ఏంటి? నథింగ్. రే ఇది బాగుందా? ఇది బాగుంది, పెట్టేసే. హలో ఏంటి? ఏం లేదు, క్యాజువల్గా. ఎల్లవయ్యా ఈడొకడు. సరే వెళ్తాం. వాడిని వదిలేలే కానీ కంపెనీ పేరేం పెడదాం? నెక్సాన్ ఓకేనా? నెక్సాన్ సెక్సీగా ఉంది, పెట్టే. సెక్సా? రే 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 ఏంటి సెక్స్ అది ఇది అంటున్నారు? నీ బాధ ఏంటి అసలు? రే మీరు ఇక్కడ బ్లూ ఫిలిం చూడడానికి వచ్చారు కదా, నాకు తెలుసు. బ్లూ ఫిలిమా? అవే మీ ఇక్కడ కుదర వెళ్ళండి. అరే హైటెక్, ఇదేం లాజిక్? బ్లూ ఫిలిం చూడాలంటే ఇంట్లోకి వచ్చిన ఫోన్లో చూసుకుంటాం కానీ ఇలా నెట్ సెంటర్లోకి వచ్చి ఎందుకు ఓపెన్గా చూస్తాం? బాబు కంప్యూటర్ స్క్రీన్ పెద్దగా ఉంటుంది, అందరు ఇక్కడ చూడడానికి వస్తారు, నాకు తెలుసా విషయం. అవేమి ఇక్కడ కుదర వెళ్ళండి. నాటకాలు చెంగుతున్నావా? మేము డబ్బులు ఇచ్చినాం 50 రూపాయలు. ఈ గంట ఈ సిస్టమ్ మాది, మేమేమేం చేసుకుంటాం, నీకెందుకు? రే మర్యాదకి ఇప్పుడు వెళ్ళకపోతే పోలీసులను పిలుస్తా చెప్తున్నా. పోలీసులు పిలుస్తావా? దా ఫోన్ చేయరా. నెట్ సెంటర్ చట్టం 99694/A 235 సెక్షన్ కంప్యూటర్ అండ్ టెక్నాలజీ చట్టం ప్రకారం పోర్న్ సైట్స్ బ్లాక్ చేయకుండా నెట్ సెంటర్ రన్ చేసినందుకు 120 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. ఆల్మోస్ట్ తెలుసా నీకు? సారీ భయ్యా, తెలియదు భయ్యా. తెలీదు, ఊపుకుంటూ వచ్చేస్తావు నెట్ సెంటర్ రన్ చేసుకోవడానికి. వదలగల కంటిన్యూ. సారీ. దాబా పని కానీ దెబ్బకి వెళ్ళిపోయాడు. రెడీ అయిపోయినట్టుగా. హలో కంచు, ఐడి కార్డ్ రెడీ, వచ్చేస్తున్నా. మీ వదిలేకి టాబ్లెట్స్ వేసావమ్మా? వేశానన్నయ్య. వెళ్ళి చూడెవరో. ఇంట్లో మీ అన్నున్నాడా? అదే నా బావ. హో బావా, ఇక్కడే ఉన్నావా? నాకు కనిపించలేదే. అద్దాలు తీరా గుడ్డోడా. ఎలా జాబ్ లేకపోతే మీ చెల్లిని మర్చిపో అని చెప్పారు కదా. రే బావా చెప్పరా. రేయ్ మా అన్నని రా అంటావేంటి? మీ అన్నని కదా. రే బావా నువ్వు చెప్పరా. సార్ కాళ్ళు కడటానికి నీళ్ళు రెడీ చేసుకోండి, మీ చెల్లి కాళ్ళకి మెట్టెలు రెడీ చేసుకోండి, క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చుకోండి, మండపానికి అడ్వాన్స్ ఇచ్చుకోండి. టోటల్ గా మా వాడికి మీ అమ్మాయిని ఇచ్చి కళ్యాణం చేసుకోండి. ఇవన్నీ అవ్వాలంటే ముందు జాబ్ రావాలి అంటున్నాడు మా అన్నయ్య.
మా వాడికి జాబ్ వచ్చింది. ఓ బావా వీడు చెప్పినంత కాకపోయినా నేను నీకు ఖర్చు తగ్గిస్తాను. కంచన్ నువ్వు వెళ్ళి బ్యాగ్స్ ప్యాక్ చేసుకో, వెళ్ళేదారులు పెళ్లి చేసుకుందాం. అటు నుంచి అంటే ఇంకా పెళ్లి కాలేదు. జస్ట్ పెయిన్లు చూస్తున్నాను సార్. పెయిన్లేంట్రా? మొత్తానికి జాబ్ సంపాదించావన్నమాట. కనిపెట్టలేదు. అవును. సాయంత్రం పంతులు గారిని పిలిపిస్తాను, ముహూర్తాలు పెట్టుకుందాం. థ్యాంక్స్ బావా. మీ చెల్లిది నేను కొంచెం మాట్లాడాలి. మాట్లాడు. ప్రైవేట్గా అంటే ఎంతలో చేసుకున్నా పెళ్లి ముందు కొన్ని ఉంటాయి కదా మాట్లాడుకునేవి. ఓకే రా బెడ్రూమ్లో వెళ్దాం. బెడ్రూమ్లో కాదు, హాల్లోనే మాట్లాడు. రారా గ్రాఫిక్స్. ఇప్పుడు కాదురా, మీ ఓడికి ఇప్పుడు జాబ్ ఎలాగో వచ్చింది, మరి ఆ పుల్లైస్ బండి నీకేమో సెట్ చేయమంటావా? సార్ ఊరుకోండి సార్, నేను పుల్లైస్ ఏంటి? చెప్పు, ఏదో కొత్తగా మాట్లాడాలన్నావు. కంచు నాకు ముద్దు కావాలి. ముద్దా? నో. నాకు ముద్దు కావాలి. నో. నాకు ముద్దు కావాలి. ఎలాగో పెళ్ళవుతుంది కదా. పెళ్లి తర్వాత ఏముంటుంది? పెళ్లికి ముందు చేసుకుంటే ఒక థ్రిల్ ఉంటుంది. చెలి సఖి తుఫానుల నాలో దూరేసిలా కవింతలే రేపి వెళ్ళిపోతావే దొంగలా. అటు ఇటు ఎటు వెళ్ళినా మరి నువ్వే కదా నా చుట్టూ ఉన్నది, నీ మాయలో బాగున్నది. ఎవర్రా ఈ టైంలో? నువ్వు జరుగే. రై ఏంటన్నయ్య ఇలా వచ్చావు? అది అన్నయ్య. కంచన్ ఎవరు? ఏంటన్నయ్య అలా చూస్తున్నావు? లోపలికి రా. ఇంకేట్రా గ్రాఫిక్స్, ఏంటి సంగతులు? మాట్లాడటం అయిపోయిందా? నువ్వేంట్రా అక్కడే ఆగావు? లోపలికి రా. నా సంగతి పక్కన పెట్టన్నయ్యా, ముందు వీళ్ళిద్దరేంటి ఇక్కడ? ఏంటి వీళ్ళు నీకు ముందే తెలుసా? తెలుసానా? నీకు ఇందాక కాల్ చేసి చెప్పాను కదా, మా నెట్ సెంటర్కి వచ్చి ఆ వీడియోస్ చూస్తూ నన్నే తపాయించారని. అది వీళ్ళిద్దరే. నేను కాదు. ఆ పాట చెత్తనా కొడుక. పాట కాదు బాబా, ఇది రింగ్ టోన్. దగ్గర దగ్గర్రా. మనం నెట్ సెంటర్కి ఎందుకు వెళ్ళాం చెప్పరా? నిన్నేరా అడిగేది, మన నెట్ సెంటర్కి ఎందుకు వెళ్ళాం? ఫేక్ ఐడి క్రియేట్ చేయడానికి. మరి నువ్వు వాడికి ఏం చెప్పావు? అది ఇదిగో డైలాగ్ మధ్య లాగ్ వచ్చింది అనుకో, లాగు చిన్నదా కొడతా. అంటే నీకు తెలుసు కదా, బ్లూ ఫిలిమ్స్ చూడడానికి వచ్చామని. చేసినంత చేసి ఇప్పుడే మాట్లాడేమంటారా దరిద్ర పేదవా? ఈ రోజు కాకపోయినా 2 రోజుల తర్వాత బావతో మాట్లాడి ఒప్పించుకుందాం అనుకున్నాను రా.
నువ్వు ఆ నెట్ సెంటర్తో మాట్లాడిన లడ్డూల మాటలకి నా బావ పిల్లని కాదు కదా ఇంత పలిచెక్ కూడా ఇవ్వడు. నేనే ఏదో ఆలోచించి నువ్వు చించగరా బాబు, ఇంకేం చించకు. నువ్వు ఒక్కసారి చించినందుకే నాకు చాటైంది. అది కాదు మావా నేను చెప్పేది. జీ పక్కలో ఇంకోసారి మాట్లాడతా. ఆఖరి మా బావ ముందు బెప్పంగా చేసావు కుదరా. హలో కంచు కంచు, థ్యాంక్స్ కాల్ చేసేందుకు. అది నేను చెప్పేది ఏంటంటే ఒక నిమిషం లైన్లో ఉండు. కంచు అది కాదు, అసలు ఏం జరిగిందంటే రే 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 నాకెందుకు చెప్తున్నావురా ఇవన్నీ? నువ్వు ఎలాంటోడువో నాకు తెలీదా? నేను నమ్ముతానురా నిన్ను. చాలా థ్యాంక్సే. నేను ఒక్కదాన్నే నమ్మితే చాలదు, మా అన్నయ్య కూడా నమ్మాలి. మధ్యాహ్నం మా అన్నయ్య పంతులు గారిని పిలిచి ఇదంతా హడావిడి చూసి ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా? కానీ ఇప్పుడు నీ పేరెత్తుతేనే ఫైర్ అవుతున్నాడు. ఎవరైనా డే బై డే గుడ్ విల్ పెంచుకుంటారు. నువ్వేంట్రా ప్రతి రోజుకి ఎదవలా తయారవుతున్నావు? ఏం చేయమంటావే, దరిద్ర నా ఫేట్ మీద డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కట్టుకుని కూర్చుంది. కష్టాలకి నష్టాలకి రెంట్కి ఇచ్చి సుఖాలకి హౌస్ఫుల్ కూడా పెట్టుకుంది. ఇలాంటి సుత్తి డైలాగ్ బాగానే చెప్తావు గానీ మా అన్నయ్యకి దగ్గర ఎలా అవ్వాలో అది ఆలోచించు. నిన్నొకటి అడుగుతా, చెప్తావా? ఏంటో అడుగురా. రీసెంట్గా ఆ కుర్చీని మడతబెట్టి అన్ని రీల్ వచ్చింది కదా, అది చేద్దాం అనుకుంటున్నా. ఏమంటావు? ఏంట్రా ఏం మాట్లాడావు? చెయ్యి కంచు, నిన్నెవడు ఆపుతాడు చెప్పు. హా చేశాక వీడియో పంపుతా. బాయ్. సరేరా బాయ్. ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. మందు ఒక పెగ్గు పోస్తే నీకు ఇందాక ఏం చెప్పాను రా, జీ మూసుకొని కూర్చోమన్నా. మరి నువ్వు ఏం చేయాలి? మందు వేసి అక్కడ అక్కడక్కడ అమూల ఒక్క పెగ్గు పోయొచ్చు కదరా. కంచు రేపు మీ అన్నయ్య ప్లానింగ్స్ ఏంటి? ఎక్కడో తేడా కొడుతుంది. ఏంటి బావా నన్ను చూసి పెడతాం? పంటలో ఏమైనా ఇరుకుందా? బావా ఏమైంది బావా? ఇంకొకసారి నన్ను బావ అన్నావు అనుకో, బొక్కలు వేసి మెళ్ళేసుకుంటే అనుకుంటున్నావు. ఊరుకోండి బావా, బొక్కలు వేసి స్మెల్ వేసుకోవడం ఏంటి? ఇట్స్ ఓకే, మనం తర్వాత మాట్లాడుకుందాం. ప్లీజ్ వెళ్ళండి సార్. ప్రోగ్రెస్ ఏంటి? బొక్కలు ఎరగొట్టి మెళ్ళ వేసుకుంటాడంట. బావా సార్, సారీ సార్. ఏంటి బా ఫ్రూట్స్ కొంటున్నావా? బాబు ముందే చెప్తున్నాను, ఈయనేం కొన్నా 50% డిస్కౌంట్ ఇవ్వాలి. ఎందుకు ఊరికి నిచ్చేస్తాను, తీసుకెళ్ళిపోండి. బాబు ఈ బొప్పాయి ఎంత? ఒకటైతే 40 రూపాయలు సార్, 3 అయితే 100కి ఇస్తాను. 3 కాయలు 100 రూపాయలు అయితే ఒక్కాయ 40 రూపాయలు ఎలా అవుద్ది? అవునులే, చిన్నప్పుడే చదువుకొని ఉంటే ఇప్పుడు ఫ్రూట్స్ ఎందుకు అమ్ముకుంటావు? అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ సార్ ఇల్లు. తమరేం చదువుకున్నారు సార్? ఇంటర్మీడియట్. పీజీ చదువుకున్నాం, మేమన్నా మాట్లాడుతున్నావా? వ్యాపారం అన్నాక కొన్ని ఆఫర్లు పెట్టాలి. అప్పుడే ఒకటి కొన్నానికి వచ్చిన వాళ్ళు ఇంకో 2 కొంటారు. అంటే ఎడ్యుకేటెడ్ ఫార్మర్. బావా సార్ ప్లీజ్ సార్, సార్ మాట్లాడుకుందాం సార్. నాకు సార్ ఒక్కసారి ఏదైనా ఉంటే కూర్చొని సార్ జరిగింది విన్నారనుకోండి, నా అబద్ధం చేసుకున్నా మీరు ఫీల్ అవుతారు సార్. 2 minutes టైం ఏంటి సార్, కూర్చొని మాట్లాడుకుందాం సార్. ప్లీజ్ సార్ ఫస్ట్ ఆ కవర్ ఇవ్వండి సార్. పొద్దున్న లేసి ఎవడో మొహం చూశానంట, వీడి తగులుకున్నాడు.
చీనీ నిన్ను కజ్జు కజ్జు ఆగవే కజ్జు ఆగరాని చచ్చావు నా చేతిలో ఇవ్వాలి. అయ్యో వేస్ట్ ఫెలో, నేనేం చెప్పాను నువ్వేం చేసావురా? ఈ రవి గడు కూడా లేడు, ప్రశాంతంగా మంది వచ్చు. వచ్చేసాడు. రే టీచర్స్ రా, ఆడెవడో గిఫ్ట్గా ఇచ్చాడు రా. 4 పెగ్గులు తాగుతానరా ప్రశాంతంగా, ప్లీజ్ రా. తాగరా, తాగు. అడ్డగాడిదలా సిగ్గు లేకుండా తాగు. అరే మన వల్ల ఫ్రెండ్ జీవితం సంకనాగిపోయిందే, మనం వేలు పెట్టి కెలక్కుండా ఉండింటే ఇంత కంప్ అయ్యేది కాదే అని కొంచెం కూడా ఆలోచన లేకుండా సిగ్గు లేకుండా తాగరా. అరే ఇప్పుడు నేనేం చేశాను రా? అంతా నువ్వే చేసావురా. నేను చేయని తప్పుకి మా బావ ముందు ఎరిపప్పని చేసావు. మామూలు ఎరిపప్ప కాదు రే, కొండెరిపప్పని చేసావు. దానివల్ల మా బావ 2 minutes కూడా నాతో మాట్లాడట్లేదురా. అరే మావా, దానికి ఆల్రెడీ సారీ చెప్పాను కదరా. అవునా? ఒకసారి మీ నాన్న నెంబర్ నాకు ఇస్తావా? మా నాన్న నెంబర్ ఎందుకు ఇప్పుడు నీకు? మీ నాన్న నెంబర్ ఎందుక? రోజు ఇక్కడ తాగుతున్నామని, కిందికి వెళ్ళి ఆంటీని గోకుతున్నామని మీ నాన్న కాల్ చేసి చెప్తా, నీకు సారీ చెప్తా, ఓకేనా? మామా అది మాట్లాడేంటి? ఇప్పుడు అర్థమైందా? ఎవడి సీటు కిందకి నీళ్ళు వస్తే ఆడికి తెలుస్తుంది రా తడి, పక్కనోడికి అర్థం కాదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పరా? అంతా చేసేసావుగా, ఇంకేం చేస్తావు? రేయ్ నీ దొబ్బుడు ఆపాలంటే ఇప్పుడు ఏం చేయాలి చెప్పరా? నువ్వు ఏం చెప్తా చేస్తా. చేస్తావా? చేస్తారా? నిజంగా చేస్తావా? నీ తిట్లు ఆపుతానంటే ఖచ్చితంగా చేస్తా. చచ్చిపో, చచ్చిపోరా. అది తప్ప ఇంకేదేం చేస్తాను. సరే ఒక పని చేయి, మా బావ ముందు నన్ను రెడ్ ఫ్లవర్ చేసావు కదా, ఇప్పుడు వెళ్ళి గోల్డ్ ఫ్లవర్ చేయి. అది నా వల్ల అవుతుంది మామా కదా, మరెందుకు చేస్తా చెప్పు దొబ్బుతావు కుక్కలాగా. రేయ్ నా వల్ల ఏదన్నా తప్పు జరుగుండొచ్చు కానీ కుక్క నక్క అంటే బాధేస్తుందిరా. సారీరా, ఏదో కోపంలో అనేసాను కానీ నువ్వు కుక్క నక్క కాదురా, పంది పురుగు పిట్ట దాన్ని రెట్ట అన్న తప్పులేదురా నీకు. చాలు చాలు చాలు, ఇక చాలు. నాలోను నీతి నిజాయితీ మందు మానవత్వం స్టఫ్ సోడాలు అన్నీ ఉన్నాయి. నువ్వన్న మాటలకి అవి హట్ అయ్యాయి. 1 second. రే పోతారా రే. ఇప్పుడే వస్తా. గోరా రే మావా బావా ఈయన తెచ్చావేంట్రా? చెప్పాను కదా నాలో ఉన్న మందు మనత్వాలన్నీ హట్ అయ్యాయని, అందుకే అసలు ఎలా తెచ్చావురా? అదొక హఠాత్ పరిణామం. హఠాత్తు పరిణామం. నువ్వే కదరా 2 minutes టైం అడిగితే ఇవ్వట్లేదని తెగ ఫీల్ అయిపోయావు, అందుకే తీసుకొచ్చాను. ఇష్టం వచ్చినంత సేపు మాట్లాడితే నేను ఎక్కడున్నాను? బావా మా రూమ్ లో ఉన్నా బావా. రేయ్ మీరా ఏంట్రా కట్టేశారు? బాబా నేనేం చేయలేదు బావా, అంతా వీడియో చేశాడు. ఫస్ట్ సరే కట్లిప్తే 2 minutes వెళ్ళిపోతుంది. రేయ్ మర్యాదగా చెప్తున్నాను, కట్లిప్పండి. ఇప్పుడు నన్ను వదిలిపెట్టలేదనుకో పెద్ద ఇబ్బందులు పడతారు చెప్తున్నా. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు. నీ అబ్బా నువ్వు ఆపరా బావా, పట్టించుకో బావా, తాగేస్తున్నాడు. ముందు కట్లిప్పరా బావ. నేను చెప్పేది ఒకసారి విను బావా. నేను విన్ను. 2 minutes నా టైం వినను. రే బుర్రగాని దొబ్బిందా? కట్టేసి ఉన్నాడు రా, కనీసం చెవులు కూడా ముసుకులాడు. యూ కంటిన్యూ మ్యాన్. కరెక్టే బా ప్లీజ్ బా. 2 నిమిషాలు వినను. 2 నిమిషాలు అంతే ప్లీజ్ బా. నేను చెప్పేది కాసేపు విను, ఆ తర్వాత నీ ఇష్టం. చెప్పు. నేను ప్రాణంగా ప్రేమిస్తున్నా కంచెల మీద ఒట్టేసి చెప్తున్నా బావా, నాకు ఈ ప్రపంచంలో మీ చెల్లి తప్ప ఇంకెవరు లేరు బావా. అందరిలో లాగా జాబ్ అనే కండిషన్ పెట్టి మీ చెల్లిని వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తారేమో అని చిన్న భయం. అందుకే ఏదో చెప్పిన ఐడియాతో ఫేక్ ఐడి క్రియేట్ చేయడానికి నెట్ సెంటర్కి వెళ్ళామే తప్ప
నువ్వు అనుకున్నట్టయితే మేము కాదు బావా. బావా, ఒక్క అబద్ధం చెప్పి మీ చెల్లిని తగ్గించుకుందాం అనుకున్నాను, కానీ అదే అపార్థమై తన నుంచి నేను దూరం అవుతాను అనుకోలేదు. బావా ప్లీజ్ బావా, ఇంకెప్పుడు ఇలా చేయను ప్లీజ్ బావా. ఒక్క ఛాన్స్ ఈ బావా ప్లీజ్ బావా. బావా రే తొడలు బిస్కించాలే గాని ముందు తాళ్ళు ఇప్పరా. హెల్ప్ చేయనా? చెయ్యిరా, చూస్తావేంటి? ఏయ్ అంత కష్టపడిందిరా, ఈజీగా వచ్చేసిందంటరా. చేతిని ఉడుకుతారా? హలో చూడు రవి, ఇంకెప్పుడు ఇలా బిహేవ్ చేయకు. నీకు ఇదే లాస్ట్ ఛాన్స్. ఏదైనా మంచి జాబ్ చేసుకో. అరే ఈ గ్రాఫిక్స్ ఇంకొకసారి ఇలాంటి చెత్త ఐడియాలు ఇచ్చావనుకో. బావా డ్రాప్ చేయమంటావా? చాలా లేట్ అయిపోయింది, తినేసి పడుకోండి, నేను క్యాబ్లో వెళ్తానులే. సార్ క్యాబ్కి డబ్బులు కావాలా? నీ జేబులో ఎంత ఉంది తీరా ఒకసారి. నువ్వు నా క్యాబ్కి డబ్బులు ఇస్తావు. రే గ్రాఫిక్స్ నీకు ఈసారి వితౌట్ గ్రాఫిక్స్ రా. యూజ్లెస్ రెండు పెగ్లు అన్న ఇస్తావా? అది సరేరా, పనిలో పని బిజినెస్ తప్ప ఇంకేం చేయని చెప్పేయాల్సింది కదా. ఎమోషనల్ ఫీల్ అవుతుంది. బావ సెట్ అయ్యాడు, మెల్లగానే సెట్ చేద్దాంలే. అరెస్టా? ఎందుకు? దేనికి? కిడ్నాప్ చేసినందుకు. కిడ్నాప్ చేసామా? ఎవరు చెప్పారు? మూర్తి అనే వ్యక్తి తెలివిగా మీ దగ్గర నుంచి తప్పించుకొని మాకు కాల్ చేశాడు రా. పదండ్రా స్టేషన్ కి. బావా ఎంత పని చేశావు. రే నైట్ అంత చెప్పావు కదరా, అయినా మీ భావేంద్ర బాబు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. అదేరా నాకు అర్థం కావట్లేదు. రాత్రి అండి మంచి మాటలు చెప్పాడు, మళ్ళీ కిడ్నాప్ కేసు ఎందుకు పెట్టాడంటావు? ఏమో. రే మళ్ళీ ఆయన కాల్ చేస్తున్నాడు రా. మళ్ళీ కేసు అంటాడో చూడరా బాబు. ఒక నిమిషం ఆగరా. హలో బేబీ చెప్పరా. బేబీ కాదురా, అలా బ్రదర్ని. సార్ చెప్పండి. కోటింగ్ సరిపోయిందా? ఏంటి సార్ ఇది? రాత్రి అంతా చెప్పాను కదా సార్, మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. మా ఇంటికి వచ్చి బ్యాగ్లో దొరికావు, వదిలేసా. అర్ధరాత్రి డైరెక్ట్గా మా అమ్మాయి రూమ్లో దొరికావు, అది కూడా వదిలేసా. మత్తు మందు పెట్టి కిడ్నాప్ చేయించావు, దానికి కూడా నేనేం ఫీల్ కాల. కానీ ఫేక్ జాబ్ తోటి నన్ను మోసం చేద్దాం అనుకున్నావు చూడు, అక్కడ నేను హర్ట్ అయ్యానురా. ఓ హర్ట్ అయ్యారా? సరే సార్. ఇప్పుడు కూడా వదిలేస్తే ఇంకేం చేస్తావని చెప్పి చిన్న టచ్ ఇచ్చా. సార్ అది చేసింది ఏం కాదు సార్, ఈ కూరగాడు. ఐడియా ఇచ్చింది వాడే అయినా అమలు చేసింది నువ్వే కదరా. రాత్రి మీరు మాట్లాడిన మాటలకి మిమ్మల్ని ఎంత నమ్మానో తెలుసా? నువ్వు జాబ్ వచ్చిందని చెప్పినప్పుడు నేను కూడా నిన్ను అంతే నమ్మానురా. అర్థమైంది సార్, బుద్ధి వచ్చింది. మీరు ఫోన్ పెట్టండి, మేము ఆయింట్మెంట్ పెట్టుకుంటాం. నీకు ఇస్తా చూడరా ఇక నుంచి. ఏమంట నీ వల్లేరా అంతా? అట్లా కొడతాయంట్రా. అయినా మాట్లాడినల్లా మాట్లాడితేడు చేసినా కదా మీ బావని, అందుకే నేను సంపకుండా వదిలేస్తున్నా. అబ్బా ఒళ్ళంతా పచ్చి పులుసు అయిపోయింది కదరా. ఆ ఫోన్ వస్తుంది చూడు. హలో, నేను కంచన్ని. హలో కంచు, ఫ్రీ ఉన్నావా? పెయిన్స్ లో ఉన్నా. కలవచ్చా? ఇప్పుడు కష్టమే బాబు. నేనంటే ఇష్టం లేదా నీకు? వస్తా. సరే బాయ్. రే కంచు కలవాలంటుందిరా. బండికి సాడడం నీ తీసుకొని పో. బైక్ కేసు కదా, నువ్వు కూడా రా. రే నా బాడీలో ఏ పార్ట్ని కదిలిద్దామన్నా నన్ను అమ్మ నా బుద్ధులు తిడుతున్నాయి. నువ్వు పోరా, నీకు దండం పెడతా. నువ్వు వస్తావా రావా? మా అన్నయ్య ఇలా చేస్తాడు అనుకోలేదు. దెబ్బలు బాగా తగిలాయా? హే ఏం మాట్లాడుతున్నావే?
ఇలాంటివి ఎన్ని చూడలేదు, కానీ ఒళ్ళు మాత్రం పులిసిపోయిందే. చెరుకు మిషన్లో వేసి పిండి పీకేసినట్టుందే. మా అన్నయ్య తరఫు నుంచి నేను సారీ చెప్తున్నా. సారీ. సర్లే అది వదిలే కానీ అసలు ఎందుకు రమ్మన్నావు అది చెప్పు. బిజినెస్ అంటే మా అన్నయ్య అస్సలు ఒప్పుకోవట్లేదు కదా. మా అన్నయ్యని మన దారిలో తెచ్చుకోవడానికి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఆ గోరగాళ్ళ ఎదబడేయాలి కాకుండా ఏదైనా మంచి ఐడియా. ముందు వినరా. సరే చెప్పు. మా అన్నయ్య ఈ ప్రపంచంలో ఎవ్వరికైనా భయపడతాడంటే అది మా వదినకే. మీ అన్నయ్య వాళ్ళకం చూసి పెద్ద తోపుగాడు అనుకున్నాను. అందరు మగాళ్ళలాగేనా? ఎలాగో అలా మా వదిన్ని షాక్లో నుంచి బయటికి తెచ్చావనుకో అంతే, మా అన్నయ్య చచ్చినట్టు మన పెళ్లి కొప్పుకోవాల్సిందే. మీ వదిన షాక్లో నుంచి నేను అలా బయటికి తీసుకొస్తానే. ఎవరైనా డాక్టర్కి చూపిద్దాం. చెప్పాను కదా, డాక్టర్స్ అందరూ మా వల్ల కాదని చేతులు ఎత్తేశారు. డాక్టర్స్ వల్లే కాలేంది, నా వల్ల ఎలా అవుతుంది? నీ వల్ల అవుతుంది, మన ప్రేమ వల్ల అవుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది. మన ప్రేమ వల్ల అవుతుందా? నా వల్ల అవుతుందా? పిచ్చి మొహమా. ఏయ్, నార్మల్గా ఉన్నదాన్ని పిచ్చిదాన్ని చేసావు, పిచ్చిదాన్ని నార్మల్ చేయలేవా? మా అన్నయ్య రేపు ఆఫ్టర్నూన్ 2 o'clockకి వైజాగ్ వెళ్తున్నాడు. 2 days వరకు రాడు. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. మా అన్నయ్య వచ్చేలోపు మా వదిన్ని షాక్ నుంచి బయటికి తెచ్చి మా అన్నయ్యకి షాక్ ఇవ్వు. కానీ మీ వదినకు నా వల్లే కదా అలా అయింది. మనకు సపోర్ట్ అవన్నీ నేను చూసుకుంటా. ఫస్ట్ నువ్వు మా వదిన్ని నార్మల్ ఎలా చేయాలో ఆలోచించు. కానీ ఇదంతా తనతో వర్కౌట్ అవుతుందంటావా? అవుతుందా అవదా అంటే ఏది అవ్వదు. అది అవుతుంది అని నమ్మినప్పుడే అది అవుతుంది. ఏంటలా చూస్తున్నావు? నువ్వు చెప్పిందే ఫ్లోలో చేసుకుంటూ వెళ్తే ఏది ఫెయిల్ అవ్వదు, సరేనా? సరే. రేపు మా అన్నయ్య వెళ్ళాక ఫోన్ చేస్తాను. అప్పటి వరకు ఏం చేయాలో ఎలా చేయాలో ఆలోచించు. సరే కంచు, అలాగే చేద్దాం. కంచు, ఐడియా ఆలోచించాలి. ఐడియా రావాలంటే ఒకటి ఇవ్వచ్చు కదా. అరే నువ్వే చెప్తున్నావు కదరా డాక్టర్స్ వల్లే కాలేదని, అలాంటప్పుడు నీ వల్ల ఎలా అవుతుంది? అవుతుందిరా, నా వల్లే అవుతుంది. మా ప్రేమ వల్ల అవుతుంది. అంటే కంచు అలా చెప్పిందిరా. ఎక్స్పెక్ట్ చేసా. సరే నీ ఇష్టం, ఏదో చేసుకోపో. సర్లే రాపోదాం. ఏంటి కంచనోళ్ళ ఇంటికా? ఒక్కసారి ఆ బాబుని ఇంటికి తీసుకొచ్చిన దానికే మా బాబోళ్ళ బాబు గుర్తొచ్చేలా గుర్తించాడు ఆ బాబు. ఇప్పుడు వెళ్ళి 2 రోజులు ఆడే ఉందాం అంటున్నావు. నా వల్ల కాదురా అయ్యా, నువ్వు. రే గోరా, మంత్రి వచ్చింది, నీ దగ్గర పైసలు అయిపోయినట్టు ఉన్నాయి. అయిపోయింది. మరి రేపటి నుంచి మందులా తాగుతావురా? రేపటి దాకా పోయో, ఈ రోజుకే దిక్కులేదు. ఆల్రెడీ 10 మందిని అప్పడిగా. ఏమన్నారు? చిదుబ్బే అన్నారు. అరే గోరా, మామా ఇప్పుడు వస్తావా? వస్తా. రాబోదాం. ఇది వేసుకో. రేయ్, ఓ అమ్మాయి లోపల నేనట్టున్నారుగా. రేయ్ ఏంట్రా తొక్కల ఎక్స్ప్రెషన్ నువ్వును? మన వీడికి ఎందుకు వచ్చి నువ్వేం చేస్తున్నారా? అంటే అది బావా, పాప మావిని చూడండి రా. నీ ప్రేమకు బలైపోయిన అల్పురాలు రా ఆవిడ. అసలు ఆవిడ ఆపోజిషన్లో ఉంటే మీ పత్యాపరం ఏంట్రా మధ్యలో? అసలు ఏమైంది ఆవిడికి? సిగ్గుండాలరా మాట అనడానికి. అంటే డాక్టర్ ఏదో చెప్పే ఉంటాడు కదా, చిన్న మెదడు చితికిందనో పెద్ద మెదడు పగిలిందనో, అలాంటిది ఏమైనా? చెప్పాను కదరా డాక్టర్స్కి ఏం అర్థం కావట్లేదని. ఏ విషయాన్నైనా సాగదీసి సాగదీసి అర్ధగంట చెప్పే మా వదిన నోట్ల నుంచి ఒక్క మాట కూడా రావట్లేదురా. ఏం చేసావురా నువ్వు? నీ మీద ఒట్టు కంచు, నేనేం చేయలేదు. అంటే ఆవిడ చీర మార్చుకుంటుంటే నేను జస్ట్ బ్యాగ్ నుంచి బయటకు వచ్చా అంతే. ఆ మాత్రం దానికి షాక్ లో వెళ్ళిందా కదా? నాకదే డౌట్. చిన్నోర్మయ్, ఫస్ట్ మా వదిన షాక్ నుంచి బయటకు తెచ్చడానికి ఏదో ఒకటి చెయ్యి. నాకు ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, నేను పైకి వెళ్తున్నా. బాయ్. కంచు కంచు. ఇప్పుడు చెప్పమావా, ఎలా తీసుకొచ్చేద్దాం బయటికి? ఆవిడ ఏమైనా పక్క రూమ్ లో ఉందారా? డోర్ కొట్ట పగలగొట్ట తీసుకురావడానికి? షాక్ లో ఉందిరా. నాకేం చేయాలి అర్థం కావట్లేదు. నువ్వు ఒకటి మామా, నా దగ్గర మంచి ఐడియా ఉందిరా. ఐడియా చెప్పు. మంచితో చెడ్డతో నేను చెప్తా. ఇప్పుడు చాలా మూవీస్ లో చూస్తాం కదా, ఇట్లా షాక్ లో ఉన్న వాళ్ళకి డాక్టర్ ఇచ్చిన మందులు పనిచేయలేదనుకో, విస్కీనో బ్రాందీనో ఇంకేదన్నా బొసు పెట్టి తీసుకొచ్చేస్తారు.
మనం కూడా ఎలా రా? ఆ బ్యాగ్ లో మందుని తీసుకో. ఓకే. అబ్బా, అది సినిమారా. ఇప్పుడైనా సోఫాలో ఉంది, మందు పోసామనుకో మట్టిలోకే. మరి ఇంకేం చేద్దాం అంటావు? ఇలాంటి టైంలోనే ముళ్ళుని ముళ్ళుతో తీయాలి. అది కూడా ఇరుక్కుపోతే చెప్పు. షాక్ ని షాక్ తోనే కొట్టాలి. కంచు, నాకు 2 కరెంట్ వైర్లు కావాలి. దేనికి? చెప్తా రా, తీసుకుందాం. రే ఏం చేస్తున్నావురా? చెప్పే కదరా షాక్ ని షాక్ తో కొడతానని. ఈ మెంటల్ షాక్ ని కరెంట్ షాక్ తో కొడతా. అస్సలు కొద్దిగోలేదు. ఇప్పుడు లేదా రే మళ్ళీ ఏం చేస్తున్నావురా? కరెంట్తో పని అవ్వలేదు కాబట్టి బాత్తో చూద్దాం పని అవుతాము. ఓడి అమ్మ అసలు రియాక్షన్ లేదేంట్రా? ఒకసారి కదా కాలిందా? రారా బాబు. మామా నిప్పు అయిపోయింది, కరెంట్ అయిపోయింది. మరి నెక్స్ట్ ఏంటి? గాలిరా. గాలా? గాలితో షాకే ఉందిరా. చెప్తా. సాక్స్ 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 తీరా. ఎన్ని రోజులు ఎందుకు? జస్ట్ 10 సంవత్సరాలా? కూడా రియాక్షన్ చూడు. నాకు వచ్చేటట్టుంది, ఆవిడ దగ్గర లేదు. లేదా రియాక్షన్ అయితే నువ్వు పెట్టుకో. రేగోరా, టైం ఎంత? సరిపోద్ది అనుకుంటున్నావా? సరిపోతుందా? ఇంకో 2 minutes పెడదాం. సరిపోద్ది. సరిపోద్దా? సరిపోద్ది. నో రియాక్షన్ కదా? సరే ముంచు. ఏం చేస్తున్నారా? ఇంకా మా వల్ల కాదే. గాలి, నిప్పు, నీరు, ఆఖరి కనీసం కూడా ట్రై చేసాం, కానీ ఈ వదిలిలో ఏ చల్లము లేదు. అవునా? మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దామంటే ఈ రోజుతో అయిపోయింది. రేపు కావాలంటే ట్రీట్మెంట్ ట్రై చేద్దాం. పట్టుకెళ్ళిపో. పాప వీడు కూడా అలసిపోయింది చూడు. సరే పట్టుకెళ్ళిపో. ఏంటి? చూడరా, అదేం లేదే, నేనటి దెబ్బలు ఇంకా తగ్గలేదు, కొంచెం పెక్స్ వేద్దామని. కుదరదు. రై కుదరదంట. చూసావా నువ్వేం చెప్పి తీసుకొచ్చారా? మొహమ్మద్ చెప్తుంది మచ్చలు వాడి గురించి తెలుసు కదా, చచ్చిపోతాడే. 2 పెగ్గులు తాగుతామంతే. రై ఏదో ఒకటి చేసుకుంటారా మీరు? తీసుకెళ్ళట్లేదు. కంచు నీ వద్దిన. రాయ్, అలా రాపెగ్గులు ఎన్ని తాగుతావురా? వడక ఎప్పుడైనా ఇలా వాటర్ కలుపుకొని తాగాలి. ఎవడో చెప్తున్నారు మంతాడ గురించి? ఏం చేస్తున్నావురా? తాగుతున్నాం కంచు. తాగడం గురించి కాదు, మా వదిన మధ్యలో పెట్టుకొని తాగుతారేంటి? అంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్. ట్రీట్మెంటా? ఎస్ సిస్టర్. ఇలా షాక్ లో ఉన్న వాళ్ళని మధ్యలో కూర్చోబెట్టుకుని మంత అవుతుంటే ఆ స్మెల్ కి ఇరిటేట్ అయ్యి వాళ్ళు బయటకు వచ్చేస్తారు. కరెక్ట్. అవునా? అవును సిస్టర్. పిచ్చి సిస్టర్. పిలిచావా? ఐస్ క్యూబ్స్ ఉన్నాయా సిస్టర్? ఏంటి? కూర్చోండి నా సిస్టర్. కూర్చో. రొమాంటిక్. రే రవి, కోరా చూడరా. పోసేస్తా, చంపేస్తా, పోసేస్తా, చంపేస్తా. ఏంట్రా గుసగుసలు? అంటే నైట్ టైం అవుతుంది కదా సిస్టర్, అక్కగారికి టాబ్లెట్ లేట్ మర్చిపోయారేమో. అవును కదా, తీసుకొస్తాను. రే నేను నీకు ముందే చెప్పాను, పని చేస్తే హ్యాపీసే కదరా. పోసేస్తారా? కంచెం తెలిసి సంపేస్తుందిరా. లేదు తను సెట్ అయిపోతే హ్యాపీ. వద్దురా. రే జరుగు.
గ్లాసులన్నీ పడాలి. రే బావా, ఈ ఉడక ఏంట్రా వాటర్లో ఉంది? వాటికి ఎందుకు? మమ్మ ఆల్ హ్యాపీస్. చచ్చిపోయింది మావా. చచ్చిపోయింది. అలాగే డాక్టర్, పడుకోనుంది. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. అసలు బుద్ధుందా మీకు? అందుకే మందొద్దన్నాను. ఏదో ఏడుపు మొహాలు పెట్టి ఒప్పించారు. ట్రీట్మెంట్ తొక్క అని మా మదర్ని కూడా మధ్యలో పెట్టుకొని తాగారు. ఏమనైతే ఏంట్రా? హూజ్ రెస్పాన్సిబుల్? మా అన్నయ్యకి నేను ఏం చెప్పాలి? చిచి. చెప్పే, మీ బాయ్ ఫ్రెండ్ ఎట్లున్నాడు? తను తప్పు చేసి మనల్ని తిడుతుందేంట్రా? ఆడవాళ్ళు అంతేరా, తప్ప అల్లదైనా తాటాలు మనకే కడతారు. దానికి సమాజం కూడా యాక్సెప్ట్ చేస్తుంది. దట్స్ ట్రూ. బాయ్ బాయ్ బాయ్. ఇందాక ఎక్కడ ఆపాను? మీ అన్నయ్యకి ఏమని చెప్పాలి అది. మా అన్నయ్యకి ఏ సమాధానం చెప్పలేదని అవుతే హూజ్ రెస్పాన్సిబుల్? కంచు ఏంటి? ఏం లేదు. ట్రీట్మెంట్ వద్దు, ఏమొద్దు, ముందు కానీ వెళ్ళిపోండి. ఓకే, వెళ్దాం. ఏ ఆగ్బే, కంచు అది కాదే. మీ అన్నయ్యని ఒప్పియాలంటే మీ వదిన క్యూర్ అవ్వాలి కదా. మిమ్మల్ని హెల్త్ క్యూర్ చేయమంటే డెత్ కన్ఫర్మ్ చేసేటట్టు ఉన్నారు. ట్రీట్మెంట్ వద్దు, ఏమొద్దు, వెళ్ళిపోండి మీరు ఇక్కడ నుంచి. కంచు అది కాదు, నేను చెప్పేది ఒకసారి. మీద వెళ్ళిపోమని అవతల ఇక్కడ క్లియర్ గా చెప్తా ఉంది. నువ్వు పోరా ఫస్ట్. ఇంత మాట నన్ను అన్న తర్వాత ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉన్నావు. ఆ మిగిలిపోయిన మంది నేను పోతా. గోరా చెప్పరా. ఏయ్, ఇంకా వెళ్ళలేదా మీరు? ఎక్కడికి వెళ్ళేది మరి? పరాయి వాళ్ళ కంచు మీ వదిన వచ్చింది. వదినా, నువ్వేంటో వదినా? నీకెలా ఉంది వదినా? ఇప్పుడు ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా వదినా? వదినా, మీ అన్నయ్య పెళ్ళికెళ్ళాలన్నారు, లగేజ్ ప్యాక్ చేయాలి, హెల్ప్ చేస్తావా? అక్కడికి వెళ్ళేగా ఎంత కంపైంది? ఆ పెళ్ళి అయిపోయింది కదా వదినా. మీ అన్నయ్య పెళ్ళికెళ్ళాలన్నారు, లగేజ్ ప్యాక్ చేయాలి, హెల్ప్ చేస్తావా? వదినా ఏంటి చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తుంది. ఏమైంది? నాకు భయం అవుతుంది. మా అన్నయ్యకి ఏం చెప్పాలి ఇప్పుడు? కంచు కంచు నువ్వు ఆగు, నువ్వు కంగారు పడకు. ఫస్ట్ డాక్టర్ కాల్ చేయి. మీ అన్నయ్య పెళ్ళికెళ్ళాలన్నారు, లగేజ్ ప్యాక్ చేయాలి, హెల్ప్ చేస్తావా? పెళ్ళి అయిపోయిందా? ఎప్పుడు? హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్ లో G+2 బిల్డింగ్ ఒకటి కొందాం అనుకుంటున్నాను. ఎలా ఉంటది? జేబులో ఎంత ఉందిరా? G+2 తీసుకుంటాడు. కంచు మీ వదినకి ఎలా ఉంది? డాక్టర్ ఏమన్నాడు? ఏమని ఉంటాడు? తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో పడేమని ఉంటాడు. నువ్వు ఆగరా, ఆగు, నువ్వు చెప్పరా. ఇలా సడన్ గా షాక్ నుంచి బయటికి వచ్చిన వాళ్ళకి ఈ సిమ్టమ్స్ అన్ని కామనే అంట. కొన్ని రోజుల్లో తగ్గిపోతుంది అన్నారు. 1 వీక్ చూసి తగ్గకపోతే మళ్ళీ హాస్పిటల్ తీసుకురమ్మన్నారు. ఇప్పటికైతే ఓకే కదా? ప్రస్తుతానికైతే ఓకే. టాబ్లెట్ వేసి పడుకోబెట్టాను. ఏమైంది? ఏమైంది? ఏం లేదు, నువ్వు ఆగరా. అంటే మామూలుగా మీ వదిన ఒకసారి మాట్లాడితే మీ అన్నయ్య భరించలేడు, పూనకం వచ్చినట్టు ఊగిపోతుంటాడు. అలాంటిది 1-3 సార్లు మాట్లాడుతుంది కదా. ఇప్పుడు మీ అన్నయ్య పరిస్థితి. నోర్మోయ్. కొంచెం
ఒక ఆమ్లెట్ వేసుకుని రావచ్చు కదా, నైట్ మందు మిగిలిపోయిన తాగుతాం. ఇంత జరిగింది, మళ్ళీ తాగడం గురించి మాట్లాడతావేంటి? సిగ్గులేదా? అంటే ఉలుకు పలుకు లేకుండా పడిపోయిన మీ వద్దని ఆ మందే కదా సేవ్ చేసింది. ఒకవేళ ఏదైనా అయ్యుంటే? ఏముంది, మీ అన్నయ్య హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకు. సారీ. సర్లే అవన్నీ వదిలే, ఇప్పుడు ఏం జరగలేదు కదా, ఇక్కడ నుంచి జాగ్రత్త చూసుకుందాం. సర్లే, నేను ఆమ్లెట్ వేసుకొని వస్తా. విత్ ఎక్స్ట్రా ఆనియన్స్. నీకు? సేమ్. బ్రష్ చేసుకొని చావరా యదవా. పాపం పిచ్చి కంచన్, సింహాలు బ్రష్ చేయమని చెప్పి తెలియదు, కానీ నువ్వు చేయొచ్చు కదా, రాయల్దాం. ఆమ్లెట్. ఏయ్ నీకు కాదు, నువ్వు తిను. నాకంట్రా మా సిస్టర్ నా కోసం అభిమానంతో తీసుకొచ్చిందిరా. థ్యాంక్ యూ. ఎరా ఫేస్ అలా పెట్టావు, టేస్ట్ బాగుందా? బాగుందా? మొహమాట పడకు, చెప్పేలా ఉందో. బాగుందా? అయితే తినట్లేదేంటి? తిను, నేను ఇప్పుడే వస్తాను. ఆల్ ది బెస్ట్. అరే గోరా ఎక్కడికి రా? రే గోరా ఉన్నావా? ఓయ్ అమ్మ నేను సేఫ్. అబ్బో వాసనే తట్టుకోలేకపోతున్నా, ఎలా తిన్నాడు ఏడు. ఎరా గోరా, ఆమ్లెట్ ఇక్కడ తిని అక్కడేసావా? సౌండ్ వినిపించిందా? ఫుల్ ఆన్ డీటీ వేస్తావు మరి ఎందుకురా ఓవర్ యాక్షన్ చేస్తావు? అమ్మా బాగుందన్నావు కదా, ఇంకొచ్చేసాను, తినే. ఎక్కడికి? ఈసారి బ్రెడ్ ఆమ్లెట్ చేసి తీసుకొస్తాను. ఇప్పుడు అవన్నీ అవసరమా చెప్పు? ఇప్పుడు వరకు ఎవ్వరు నా వంట బాగుందని చెప్పలేదు, ఆఖరికి నువ్వు కూడా. ఈ రోజు నా టాలెంట్ అంతా చూపించేద్దామని ఫిక్స్ అయిపోయాను. వంటలకే మెంటల్ ఎక్కిచ్చే టాలెంట్ నాది. నీకు తెలుసు కూడా నేను బుక్ చేసావు కదా, టాలెంట్ చూపిస్తుందంట. అక్కడ టాలెంట్ కూడా దరిద్రంగా వచ్చింది. లోపలికి వెళ్తే అవయవాలన్నీ ఆవిరైపోయి అస్థి పెంచడం బయటకు వచ్చేలా ఉన్నా. ప్లీజ్ రా, తినరా, తను ఫీల్ అవుతుంది. తను ఫీల్ అయిపోతే నేను చచ్చిపోమంటావా? చచ్చిపోమంటావా? తను ఫీల్ అయిపోతే నేను చచ్చిపోమంటావా? ప్లీజ్ రా, నీకు దండం పెడతా, నా వల్ల కదరా. టెన్షన్ పడగా, నేను మేనేజ్ చేస్తా. నాకు మేనేజ్ చేస్తాడంట. కంచు, ఓ షిట్, అరే యార్ ఐమ్ రియల్లీ సారీ. పద డ్రెస్ చేంజ్ చేసుకుందాం. అరే నేను బ్రెడ్ ఆమ్లెట్ చేయాలి. ఆ బొక్కల బొక్కడ గాడి కోసం ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ వేయాలా? పో ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకుందాం. నేను ఇవాళ డిసైడ్ అయిపోయాను, నేను బ్రెడ్ ఆమ్లెట్ చేయాలి. ఈ టీ షర్ట్ కొనిచ్చింది ఎవరు? నేను కొనిచ్చాను, అది పాడైపోతుంది. పో డ్రెస్ చేంజ్ చేసుకోపో. ప్రశాంతంగా మందేయచ్చు. కంచు, సరే నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే వెయిట్ చేస్తా. ఎవరు నువ్వు? ఇక్కడెందుకున్నావు? నా పేరు గోరా అండి. అది మ్యాటర్.
ఎవరు నువ్వు ఇక్కడెందుకున్నావు? ఒరే సిగ్గుందారా నీకు? ప్రతిదీ 3 సార్లు చెప్పుద్దని తెలుసు కదరా నీకు, నువ్వెందుకు? ఇంకోసారి అడుగుతుంది చెప్పకుండా ఫస్ట్ ఆన్సర్ తీసేసుకుంటుంది కదా, ఇదే కరెక్ట్. ఎవరు నువ్వు ఇక్కడెందుకున్నావు? 3 టైమ్స్ అయిపోయింది, ఇంకేం అడుగుతాం మనల్ని. నాకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్పు. బుద్ధుందా నీకు? గొంతు దించుకొని ఇంతసేపు మొత్తం చెప్తే నాకేం అర్థం కాలేదు, మళ్ళీ చెప్పడానికి సింపుల్ గా చెప్తావా? నీ గుమ్మడికాయ మొహం దానా? నాకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్పు. మళ్ళీ నువ్వు నీ రోబోట్ ఏదైనా పొడి చంపేస్తే అయిపోద్ది. నాకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్పు. ఒరే దరిద్ర, తొందర రారా, చంపుతుంది ఇక్కడ. ఎందుకు అరుస్తున్నావు? అరుస్తున్నానా? ఏడుస్తుంటే నీకు అరుస్తున్నానా? ఎందుకు అరుస్తున్నావు? కంచు, నువ్వు ఈ డ్రెస్లో ఎంత బాగున్నావు తెలుసా? అంటే నేను వేరే డ్రెస్లో బాగుంటానా? అలా కాదు, నువ్వు ఈ డ్రెస్లోనే చాలా బాగుంటావు. సర్లే, నేను ఆమ్లెట్ వేసుకో. ఒక్క నిమిషం, ఇప్పుడు నువ్వు ఆమ్లెట్ వేయాలని ఫిక్స్ అయిపోయావా? 600 100 నోటు రద్దయినా ఇవాళ నేను ఆమ్లెట్ వేయాల్సిందే, వాడు తినాల్సిందే. నువ్వు ఫీల్ అవ్వనంటే నీకు మాట చెప్తాను. ఏంటది? వాడికి నీ వంట అస్సలు నచ్చలేదే, వాంతులు అవుతున్నాయి వాడికి. నేను నమ్మను, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. నీకు ఎప్పుడైనా అబద్ధాలు చెప్పని చెప్పు. అంటే వాడు అబద్ధాలు చెప్పాడా? ఉంటది నా చేతిలో. ఒక్క నిమిషం, దొరక్క మనకు టైం దొరికింది, నాతో కాసేపు టైం స్పెండ్ చేయొచ్చుగా. ప్లీజ్ ప్లీజ్. నీకు నాకంటే ఆ వంటలే ఎక్కువనా? దట్టు ఆ గోరా కోసం. కంచు, ఏంటి అలిగావా? అవును. నువ్వు అలిగితే ఎంత అందంగా ఉంటావు తెలుసా? కంచు, నా బుజ్జి కదా, నా కన్న కదా, ఒక్కసారి నా కోసం నవ్వవే. అదిగో స్మైల్ వస్తుంది. నువ్వు ఇలా ఉంటే చూడలేకపోతున్నానే, నా కోసం ఒక్కసారి ప్లీజ్. ఇదిగో స్మైల్ వస్తుంది, ఇదిగో నవ్వేస్తున్నావు, కొంచెం వచ్చింది, ఇది నవ్వు. లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటే ఎంత హ్యాపీ ఉంటుంది కదా. చాలా బాగుంటుంది. లైఫ్ లాంగ్ మనం హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పనా? ఏం చేయాలి? ప్లీజే, నువ్వు మాత్రం వంట చేయకు. రవి, అరవకు. కింద వదిన పడుకోనుంది. అరవన్గా? అసలు ఎందుకు అరవాలి? అరవన్గా ఛాన్సే లేదు. అయ్యో అబ్బా, ఉసై పరవశమే పరుగులు నొప్పెను ఎన్నెన్నో పరిచయమే బసిగా చిగురించగా ఏమోనో ఏదో మత్తులోన ముంచినావే ఇందలోన ఎంతో వింతగా నా చెంతకు చేరేనా నా ముందరే ఇక ఎవ్వరున్నా ఎందరున్నా ఎంతో చిల్లరగా అల్లరిగా తిరిగేస్తున్నది నేనేనా ఓ ప్రియా what is this feeling I'm feeling oh ప్రియా in the heart of desire oh ప్రియా what is this feeling I'm feeling oh ప్రియా
నీ లేని టైం చూసి మళ్ళీ నా ఇంట్లో అడుగు పెడతావురా? అయిపోయావురా నా చేతులు ఈరోజు. నీకుందిరా రే. క్యాంపుకి వెళ్ళారంట కదా, ఇప్పుడైనా రావటం? వస్తున్నాను కదా, కనిపించట్లేదా? నువ్వు మాట్లాడుతున్నావా? క్యాంపుకి వెళ్ళారంట కదా, ఇప్పుడైనా రావటం? అన్నయ్య, వదిన షాక్లో నుంచి బయటికి వచ్చింది కానీ ప్రతిదీ 3 సార్లు చెప్తుంది. నీకు లాటరీ తగిలింది బావా. క్యాంపుకి వెళ్ళారంట కదా, ఇప్పుడైనా రావటం? జీతం